హలో అండి, వెజిటేబుల్ పులావ్ సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన కుక్కర్ గిన్నె పెట్టుకొని ఇందులో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ హాఫ్ టీ స్పూన్ షాజీరా, తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ ని సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు, అలాగే ఒక 4 పొడుగా కట్ చేసిన పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఫ్రై. నెక్స్ట్ ఇందులో పావు కప్పు బీనీస్, పావు కప్పు పచ్చి బఠానీ, పావు కప్పు క్యారెట్, అలాగే పావు కప్పు ఆలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. వెజిటేబుల్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక 5 మినిట్స్ మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత వెజిటేబుల్స్ ఇలా సాఫ్ట్ గా కొద్దిగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో నానబెట్టిన 2 కప్స్ రైస్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. 2 కప్స్ కి 4 కప్స్ వాటర్ సరిపోతుంది. ఇప్పుడు ఇందులో టేస్టీ సరిపోయేంత సాల్ట్, అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర పుదీనాని ఇందులో యాడ్ చేసుకుని ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్ తర్వాత కుక్కర్ ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.